సినిమాకి సంబంధించిన కథకి సంబంధించిన ప్రొడక్షన్ సంబంధించిన డెఫినేషన్స్ ఎలా మారుతూ వచ్చాయని మీకు అనిపిస్తుంది మీ పరిశీలనలో? ఎవరో ఒక ఉన్నట్టుండి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాడు బాహుబలి అని. అప్పటిదాకా ఇలా చూస్తున్నాడు, ఇలా చూస్తారు. మనిషి మంచివాడు లేదా చెడ్డవాడు, హీరో ఆర్ విలన్. ఒక హీరోని చూస్తే నేను రెండు రకాలుగా నేను ఫీల్ అవుతాను. అరే నా పక్కింటి అబ్బాయి కదా వీడు, నేను ఇలా ఉంటాను కదా. నేను ఒక ప్రొడ్యూసర్ ఒక నిర్మాత వచ్చి ఎదురుగా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళని వాయించి పడేస్తాను. వాడు ఎదురు పెట్టి నీ బతుకెంత అని. నాగవంశీ క్రియేటివ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు కలిసి వెళ్ళాల్సిన దీన్ని ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనిపిస్తుంది? ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగితే రోడ్డు మీదకి లాగేయాలి. రోడ్డు మీదకి లాగేసి ఏం చేస్తున్నారు, అందరినీ బట్టలు కూడా తీసి నగ్నంగా నిల్చోబెట్టి ఎవరి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10 మంది వచ్చి వాళ్ళని సినిమా తీస్తాం మేమనంటే వాళ్ళు చేతులు జోడించి చెప్పారు ప్లీజ్ అని. అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా అండ్ కరీనా కపూర్ అనుకుంటాను ఇంటర్వ్యూయర్ అడిగింది అనమాట, మీ ఇండస్ట్రీలో ఫిమేల్స్కి ఇది తక్కువ ఉంది, రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉన్నాయి మీకు అడిగితే న్యాచురల్లీ కరీనా కపూర్ రెండో ఆమె వీళ్ళిద్దరూ దాన్ని ఆబ్వియస్లీ దాన్ని తప్పు పెట్టారు. దాన్ని ఒక టైంలో విజయశాంతి రాములమ్మ సినిమాకి చాలా మంది పెద్ద హీరోల దీనికంటే ఎక్కువ వచ్చినాయి కలెక్షన్. అప్పుడు విజయశాంతికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఈక్వల్లీ షీ వాస్ కాల్డ్ లేడీ అమితాబ్. అంటే ఈ 30 ఏళ్ల జర్నీలో అది అసిస్టెంట్గా అయి ఉండొచ్చు, లేదా రకరకాల పాఠాలు నేర్చుకున్న వ్యక్తిగా అయి ఉండొచ్చు, సినిమా ఇండస్ట్రీలో సినిమాకి సంబంధించిన కథకి సంబంధించిన ప్రొడక్షన్ సంబంధించిన డెఫినేషన్స్ ఎలా మారుతూ వచ్చాయని మీకు అనిపిస్తుంది మీ పరిశీలనలో? కథను కాదు కానీ ప్రేక్షకుల పర్స్పెక్టివ్ మారుతూ వచ్చిందండి. ప్రేక్షకులతో మారిందా, ఇండస్ట్రీది మారిందా? ఒకళ్ళ వల్ల రెండో వాళ్ళు మారుతూ వస్తారు. సినిమాలు తీస్తూ వెళ్తూ ఉంటారు, సినిమాలో ఏదో కొత్త సినిమా వస్తుంది, దానివల్ల ప్రేక్షకుడు చూసే తీరు మారుతుంది, ఎక్స్పెక్ట్ చేయటం మారుతుంది, దానివల్ల మళ్ళీ కొత్త సినిమాలు వస్తాయి, ఈ కొత్త సినిమాల వల్ల మళ్ళీ ప్రేక్షకుడు మారుతారు. ఇలా ఇదవుతూ వస్తుంది. ఈ మధ్యలో దీని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే సమాజంలో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని పొలిటికల్ ఇన్సిడెంట్స్, కొన్ని కల్చరల్ ఇన్సిడెంట్స్. ఈ ఇన్సిడెంట్స్ ని చేసుకొని వీళ్ళు సినిమాలు చేస్తూ పోతారు. యూనో ఎవరో ఒక ఉన్నట్టుండి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాడు బాహుబలి లాంటిది. సినిమా ఆ బాహుబలి ప్రేక్షకుడు చూసే తీరుని చేస్తుంది. అప్పటిదాకా ఇలా చూస్తున్న వాళ్ళు ఇలా చూస్తారు. ఒకసారి ఇలా చూడడంలో నిజంగా వాస్తవాలను చూడగలిగే పరిస్థితి సినిమాల్లో ఉంటుందా ఈ రోజున? అంటే వాస్తవ జీవితాలని, అంటే సమాజంలో ఉన్న జాడ్యాలను క్వశ్చన్ చేసిన వ్యక్తిగా దాసరి గారికి ఒక పేరు ఉంది, ఒక గ్లామరైజ్ దీంట్లో రాఘవేంద్రరావు గారికి ఉంది, కేఎస్ రామారావు గారికి కుటుంబ దీనికి సంబంధించిన ఇది ఉంది. అంటే ఒక్కొక్క దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో నుంచి ఆలోచనలు కానివ్వండి, నిజమైన ఒక వాస్తవ పరిస్థితుల్ని, నిజమైన ఫీలింగ్స్ని, ఆ క్వశ్చన్స్ని తీసుకుని వచ్చిన పరిస్థితి ఇవాళ ఎక్కువగా ఇవాళ సినిమాలో ప్రొజెక్ట్ అవుతోందా, ఆలోచన ప్రొజెక్ట్ అవుతోందా? గ్రే షేడ్స్ ఏవైతే ఉన్నాయో మనుషుల్లో, ఆ గ్రే షేడ్స్ ఎక్కువగా ట్యాప్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇంతకుముందు అవి తక్కువ ఉండేది. ఇంతకుముందు ఏముండేది, మనిషి మంచివాడు లేదా చెడ్డవాడు, హీరో ఆర్ విలన్, అంతే మనకు ఉండేవి. అందులో గ్రే షేడ్ చాలా తక్కువ. ఏంటి, ఆ విలన్ లోనే గ్రే షేడ్ ఏదైనా తీసుకొచ్చి పెట్టేవాడు. అది కూడా ఒక పాత్ర, నాగభూషణమో రావుగోపాలరావు మనకి గ్రే షేడ్స్ ఉన్న విలన్ గా కనిపించేవాడు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక టైంలో వాళ్ళని మనము ఇష్టపడే వాళ్ళం కూడా. అవును, బాగా ఇష్టపడే విలన్స్ వాళ్ళు మనకి. అంటే మన చుట్టూ ఉన్న మనుషుల్లాగానే కనిపిస్తారు కాబట్టి కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఏది అందులో కూడా వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని హీరోలుగా చేసేవాళ్ళం కాదు. విలన్ లోనే అది చేసేవాళ్ళం. ఈ ఫలానా లాగున్నారు, ఫలానా లాగున్నారు అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రొటాగనిస్ట్ లోనే ఆ షేడ్స్ వస్తున్నాయి. కానీ అది సమాజానికి ఇంకా డేంజర్ కాదా? ఎందుకంటే ఇప్పుడు అసలైన వాస్తవాన్ని బయటికి తీసుకురాకుండా, ఎందుకంటే మీకు సామాజిక స్పృహ ఉంది కాబట్టి నేను మీ వైపున నేను, ఎందుకంటే సామాజిక మాధ్యమాలు అనేది ఒక ఎత్తు అయితే ప్రభావం సమాజం మీద, సినిమా అనేది చాలా 90% ప్రభావం చూపిస్తుంది అనేది వాస్తవం, ఒప్పుకోవాల్సిన వాస్తవం. థ్యాంక్స్ టు ఓటీటీ ఏమైందంటే 2 రకాలుగా చీలిపోయింది. అంటే ఒక సినిమా నేను నాకు ఇందాక అన్నట్టు కళ్ళు విప్పార్చి ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక 100 మంది మధ్యలో కూర్చొని వాళ్ళు ఈల కొడుతుంటే నేను కూడా ఈల కొడుతూ చూస్తాను. ఒక సినిమా అలాంటిది. ఆ సినిమా ఏంటి, ఆ సినిమాలో నాకు హీరో 100 మందిని కొట్టాలి, ఆ సినిమాలో గొప్ప 100 మంది డాన్సర్లతోటి పాటలు ఉండాలి. ఇది ఒక రకమైన సినిమా. ఆలోచన రేకెత్తించేది ఎలాగ సమాజంలో కాదు. ఆ సినిమాలో ఆలోచన ఉండకూడదు. ఆలోచనకి ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీ అది ఆ సినిమా నాకు. ఆ సినిమా అనేది అందుకనే ఒక మ్యాగ్నమ్ ఓపస్లు మాత్రమే అందులో థియేటర్లో ఆడతాయి. ఒక హీరోని చూస్తే నేను 2 రకాలుగా నేను ఫీల్ అవుతాను. ఒకటేంటి, అదే నా పక్కింటి అబ్బాయి కదా వీడు, నేను ఇలా ఉంటాను కదా నేను అనుకునేది ఒకటవుతే, రెండోది ఒక డ్రీమ్, అంటే లార్జర్ దాన్ లైఫ్. నా లైఫ్లో నేను ఇలాంటి వాడిని చూడలేను, కానీ నేను ఇలా ఉంటే గొప్పగా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ హీరో ఒకడు.
మాస్ హీరోలు అందరూ అక్కడ పుడతారు. ఇక్కడంతా ఏంటి, ఒక విశ్వనాథ్ గారి హీరోలు, బాపు గారి హీరోలు, వీళ్ళందరూ ఇక్కడ పుడతారు. క్లాసిక్. నా పక్కింటి హీరోలు ఒకప్పుడు చిరంజీవి, కృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్ ఇవన్నీ అవి కూడా చేశారు. అక్కడి నుంచి వచ్చారు నెమ్మదిగా. ఒకసారి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఒక యాక్షన్ హీరోగా ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఆ దీనికి వెళ్ళిపోయారు. వాళ్ళు అది కావాలి మనకు. అది ఏం చేస్తుంది, అది ఇండస్ట్రీని బతికిస్తుంది, ఇండస్ట్రీలో నెంబర్లు చూపిస్తుంది. అది మొత్తం 8 కోట్లు 10 కోట్ల మంది తెలుగు వాళ్ళని సినిమా చూడటానికి బండ్లు కట్టిస్తుంది ఆ సినిమా. ఇక్కడ కాదు, US లో కూడా అంతే. బండ్లు కట్టించడం అంటే దగ్గరలో థియేటర్ లేకపోతే వాళ్ళు కార్లు వేసుకొని మరీ వెళ్ళి చూస్తారు అక్కడ. అది ఏంటది, ఒక 50 ఏళ్ల క్రితము ఎల్వి ప్రసాద్ గారి సినిమా, ఏది మన ఈయన సినిమాలు, ఏది ఎన్టీఆర్ గారి సినిమాలు, వీళ్ళు బండ్లు కట్టుకొని వెళ్ళి చూశారు కదా. నాకు తెలిసిన ఇది ఏంటంటే రాములమ్మ, ఒసే రాములమ్మ, ఆ సినిమాని బండ్లు కట్టుకొని వెళ్ళి చూశారు. అది అక్కడ US లో జరుగుతుంది. కానీ ఒసే రాములమ్మ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సామాజిక చైతన్యం, ఒక రకంగా విప్లవాత్మకమైన ఆలోచనలు రేకెత్తించాయి. ఎందుకని అంటే ఒక భూస్వామ్య వ్యవస్థకు సంబంధించి కళ్ళగట్టి చూపించటం, లేదా ఒక అణచివేతను చూపించడం. ఐడెంటిఫికేషన్ తగ్గిపోయిందిగా ఇప్పుడు. మీకు ఐడెంటిఫికేషన్ ఎక్కడుంది? మీరు జనరల్ గా ఒక 100 మందిని వేరు మనుషుల్ని తీసుకొని వచ్చి చూపిస్తే దీన్ని అంటే జనరల్ గా లివింగ్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే కొద్దిగా పెరిగినాయో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నేను విప్లవాత్మకంగా మాట్లాడే హీరో నాకు వద్దు. వాడు ఎట్లాంటి హీరో కావాలి నాకు? ఒక 100 మందిని కొట్టేసి ఒక జానపద హీరోనో, ఒక డిస్టోపియన్ దీనిలో ఒక సలార్ లాంటి ఏదో KGF ఇటువంటి, లేదా పుష్ప లాంటి ఒక నాకు తెలియని ఒక వరల్డ్ని క్రియేట్ చేసే హీరో. ప్రపంచ సినిమాలో ఎప్పుడో ఒక స్లమ్ డాగ్ మిలియనీర్ తప్పిస్తే మిగతా ఏది కూడా రూరల్ వైపు, అంటే గ్రామీణ ప్రాంతం వైపు వెళ్ళిన సందర్భాలు మనకు ఎక్కువగా కనిపించవు, ఉంటాయి. కానీ తెలుగు సినిమాలలో ఎప్పుడు కూడా ఆ నేపథ్యం కానీ రూరల్ నుంచి అర్బన్కి వచ్చింది. అర్బన్ నుంచి ఇప్పుడు మొత్తం మెట్రో లైఫ్ని తప్పించి ఇంకా ఏ విధంగానూ అది కళల ప్రపంచం తప్పించి ఇలా ఏమి చూపించట్లేదు యాక్చువల్గా. ఇది రాబోయే తరం, యువతరం కానివ్వండి, అంటే ఒక జనరేషన్స్కి, అంటే మన జనరేషన్లో సినిమా నుంచి నేర్చుకున్నది, సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యింది చాలా ఉంది. కాబట్టి ఇప్పుడున్న తరానికి సామాజిక బాధ్యతని ఇవ్వగలిగే పరిస్థితి సినిమా ఉందా, లేకపోతే సినిమాని ఒక కమర్షియల్ ఎలిమెంట్గానే చూడాల్సిన అవసరం ఉందా? మీరు ఇందాక అన్నది రూరల్, ఇది చూస్తే పల్లెటూరు అనేది డ్రీమ్ అండి ఇప్పుడు అందరికి. అసలు ఎక్కడ కనిపించట్లేదు. సినిమా సంగతి పక్క పెట్టండి, పల్లెటూరు ఎంతమంది వెళ్ళి స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే పల్లెటూరు అనేది ఒక డ్రీమ్ ఇప్పుడు నాకు. అంటే సిటీ అవుట్స్కర్ట్స్ లో ఫామ్ హౌస్ కి మాత్రం వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక డ్రీమ్ తయారు చేసి పెడుతున్నారు. మీరు ఫామ్ హౌస్ లేకపోతే ఒక విలేజ్ లాంటి మినీ విలేజ్ని ఒకటి తయారు చేస్తో. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి రీసెంట్ ఉగాది సెలబ్రేషన్స్లో ఏం చేశారు, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని వాళ్ళ యూనివర్సిటీలో క్రియేట్ చేసి మీరు అక్కడికి వచ్చి మీరు ఫోటోలు దిగి వెళ్ళండి అని అన్నారు. ఆ రోజు పులిహోర పెట్టారు, ఆ రోజే కొన్ని గేమ్స్ ఆడిచ్చారు, ఇది చేసి వెళ్ళిపోయారు. కొన్ని ఎడ్ల బండ్లు, కొన్ని గడ్డివాములు ఇవి తీసుకొచ్చి పెట్టారు. ఇది ఒక క్రియేషన్. ఈ క్రియేషన్ ఏంటది, ఒక డ్రీమ్. ఇలా ఉంటుందా, దానిలో ఒక పేడవాసన, తర్వాత ఒక ఇది క్రియేటెడ్ అట్మాస్ఫియర్. అది వైజాగ్కి ఎంత దూరం పల్లెటూరు, అది వెళ్ళి నిజంగా స్పెండ్ చేయగలిగిన టైం ఎంత టైం పడుతుంది వాళ్ళకి? ఎవరు నిజంగా వెళ్ళటానికి రెడీగా ఉన్నారు? సినిమాలో చూపిస్తే అది ఎంతమంది దాన్ని ఎంబ్రేస్ చేసుకోవటానికి రెడీగా ఉన్నారు? అందుకని ఒక కొత్త దీన్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక వరల్డ్ని. ఉన్న వరల్డ్ని వదిలేసి కొత్త వరల్డ్. కాంతారా అనేది నిజంగా ఉందా వరల్డ్ అనేది, కాంతారా అనే ఇది చూపిస్తే అందరూ నమ్మరు. నిజంగా జరగలేదు ఇది అనే స్టోరీ, జరగలేదనే నమ్ముతారు జనాలు. ఏది ఒక 50 ఏళ్ళో 40 ఏళ్ళ వాడు ఒక టైంలో ఎక్కడో చూస్తున్నాడు అది, అందుకని, లేదా చదివి ఉన్నాడు, బుక్స్ చదివి ఉన్నాడు కాబట్టి వాడు నమ్ముతాడు అది జరిగింది అని చెప్పని. మీరు నిజంగా ఇప్పుడు విలేజ్ని కనుక దీనిలో చూపిస్తే అదొక డ్రీమ్, ఇది ఒక క్రియేటెడ్ వరల్డ్ అనుకుంటాడు తప్పించి కుర్రాడు. రంగస్థలం అనే సినిమాలో విలేజ్ని ఇంత గొప్పగా ఆవిష్కరిస్తే సుకుమార్, జనాలు ఏం చూసారు, ఇది గొప్ప ఫిక్షన్ అనుకున్నారు. ఇప్పుడు ఎంత కాదన్నా సరే ఒక సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు? యంగ్ పీపుల్. ఇది ఎంత దగ్గరగా ఉంది అసలు ఒక పల్లెటూరు అనేది. ఎంతమంది యంగ్ పీపుల్ పల్లెటూరులో ఇంకా ఉంటున్నారు? పల్లెటూళ్ళనే అసలు ఇండియాలో ఎంతమంది ఉంటున్నారు? శ్రీమంతుల్లో మహేష్ బాబు చెప్తే ఇక్కడున్న IT వాళ్ళు వెళ్ళి దత్తత తీసుకుంటారు, తీసుకున్నారు. వాడు దత్తత తీసుకుంటాడు, ఆన్లైన్ చేస్తాడు. ఆ విషయం ఆన్లైన్లో ఆ దత్తత తీసుకునే కార్యక్రమం అయిపోయాక వాడు అమెరికా వెళ్ళిపోతాడు. అంటే షో ఆఫ్
దీన్ని షో ఆఫ్ కాపోవచ్చు, నేను షో ఆఫ్ ఇంటెన్షన్ ఉంటుందంటారా? నిజంగా డబ్బులు పెడతాడు, నిజంగా ఒక నోబుల్ ఇంటెన్షన్ తోటే చేస్తాడు అనుకోవచ్చు, అది తప్పు కాదు. అక్కడికి వెళ్ళి ఉండటం అనేది అతనికి కుదరదు, అతనికి కుదుర్చుకోడు అతను. నేనే నా అంతటి నేను వెళ్ళి ఉండను. నాదంటూ ఒక సొంత ఊరు ఉంది నాది. నేను కేటీపీఎస్లో నేను చదువుకున్నాను. ఒక టౌన్ అది, ఇండస్ట్రియల్ టౌన్ అది. అంటే ఒక రకంగా ఇది మన జీవితం అంటే నిజమైన జీవితాల నుంచి పక్కకి వెళ్ళిపోవడమే కదా. ఇది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అనేది ఒక రచయితగా మీరు ఊహించగలరు, దాన్ని అసెస్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ అదే అన్నా, నేను రచయితగా ఊహించి మాత్రమే చేయగలను. నేను అది ఇట్స్ నో మోర్ రియాలిటీ. నిర్మాతగా ఎప్పుడు మారారు? స్విగ్గా నేను నిర్మాతగా ఏమీ చేయలేదు. నేనంటే నా ఇవన్నీ కూడా ఇది యాడ్ ఫిల్మ్స్, ఇన్ఫర్మర్షియల్స్ ఇవన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేసిన. మన దగ్గర ప్రొడ్యూసర్ అంటే బేసిక్గా మన డబ్బులు పెట్టేవాడు ప్రొడ్యూసర్ మన దీనిలో. బట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ అంటే అది కాదు, ప్రొడక్షన్ ఆర్గనైజ్ చేసేవాడు ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ మొత్తాన్ని A to Z మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రసాద్ ప్రొడక్షన్స్కి నేనే మొత్తం, ఆయన ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆయన సెట్లోకి రాలేదు. మొత్తం ఆంధ్రపూరి, ఋషి రెండు కలిపి 70 రోజుల షూటింగ్ చేస్తే 70 రోజుల్లో ఒక్కరోజు వచ్చారు ఆయన షూటింగ్కి. అది కూడా నేను ప్రసాద్ ల్యాబ్స్లో అనుకోకుండా ఒక ప్యాచ్ వర్క్ ఏదో చేస్తుంటే CGది, అప్పుడు వచ్చారు ఆయన. సో మొత్తం మిగతా 69 రోజులు ప్రొడక్షన్ నేనే చేశాను. పాల్వంచ వెళ్ళి చేసిన, ఖమ్మం వెళ్ళి చేసిన, ఇక్కడ షూటింగ్ చేసిన, మొత్తం నేనే చేశాను ప్రొడక్షన్. అఫ్ కోర్స్ విత్ మై టీమ్, నా టీమ్. దట్స్ హౌ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్. ఐఎమ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అట్లా చేశాను. కానీ నేను ఇన్వెస్ట్ చేసింది నేను చేసిందండి. కృష్ణారామ కాన్సెప్ట్ ఏంటి? ఇందాక మన దీనిలోంచి వచ్చిందే ఆ కాన్సెప్ట్. అంటే ఎంతమంది యంగ్ పీపుల్ అసలు ఇండియాలో ఉంటున్నారు. మన దీని ప్రకారము ఒక 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం లెక్కల ప్రకారం ఏంటి అంటే ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్ అని. అంటే యంగ్ పీపుల్ పర్సంటేజ్ ఆఫ్ యంగ్ పీపుల్ తీసుకుంటే మన దేశంలో మోర్ దాన్ 23% ఆఫ్ ఇది మన దానిలో ఉన్నారు, హయ్యర్ దాన్ ది అదర్ కంట్రీస్. సో ఆ లెక్కన చూస్తే ఒక 20 ఏళ్ల పాటు మన దేశం ప్రొడక్టివిటీ ఇస్తూ పోగలగాలి. ఏది ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో అయితేనేమి, ఒక సర్వీసెస్లో అయితేనేమి, ఇది ఇస్తూ పోవాలి. అండ్ చూసాం కూడా మన జీడిపిని మనం పెంచుకుంటూ పోయిన దానికి రీజన్ అది. దట్ ఆల్సో మీన్స్ అంటే వీళ్ళు జనరల్గా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మైగ్రేట్ అవుతాం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్కి మైగ్రేట్ అవుతారు. సో ఇండియాలోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, మీరు ఇండియన్ డయాస్పోరాస్ చూసుకుంటే ప్రతి కంట్రీలో, యూఎస్లో మోర్ దాన్ అబౌట్ 7-8 మిలియన్ పీపుల్ ఉన్నారు. అట్లాగే ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. వీళ్ళు పెరుగుతూ పోతున్నారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ యంగ్ పీపుల్ తగ్గుతూ పోతున్నారు. ఈ యంగ్ పీపుల్ పేరెంట్స్ మాత్రము ఒంటరిగా ఇక్కడ మిగిలిపోతున్నారు. సో దట్ మీన్స్ గౌతమి గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వాళ్ళకి అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల తర్వాత వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టి అక్కడి సిటిజన్స్గా మారుతున్నారు. అక్కడి సిటిజన్స్గా మారటంతో వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ తోటి వీళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది, లాంగ్వేజ్ గ్యాప్ పెరుగుతుంది, కల్చరల్ గ్యాప్ పెరుగుతుంది, ఎమోషనల్ గ్యాప్ పెరుగుతుంది. సో ఈ గ్యాప్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కృష్ణారామలో ఒక సీన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ వీళ్ళ పిల్లలు ముగ్గురు వేరు న్యూజిలాండ్లో, అమెరికాలో అట్లా ఉంటారు. ఎవ్రీ మంత్ ఒక వీడియో కాల్, మొత్తం అంత 16 మంది తోటి ఒక వీడియో కాల్ ఉంటుంది. సో మూవీ అలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ వీడియో కాల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ అందరూ వచ్చేసి హలో నానమ్మ, హలో మమ్మ, హలో తాతయ్య అని మొత్తం పిల్లలందరూ అరుస్తారు. బాంద్రా అని అనుకుంటారు. మాట్లాడుతూ ఉండగా వాళ్ళలో వాళ్ళు ఒకటేదో చెణుకు, ఒక జోక్, ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడుకోవటం మొదలు పెడతారు. వీళ్ళు చూస్తూ ఉండిపోతారు. గంట సేపు ఇది జరిగితే ఫస్ట్ 5 మినిట్సే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సాఫ్ట్వేర్ ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళ తానా మీటింగ్ గురించి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు యూనివర్సల్ స్టూడియోకి వెళ్దామని అనుకుంటారు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. న్యూజిలాండ్ ట్రిప్ గురించి డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళ ప్రస్తావన కూడా రాదు దానిలో. అక్కడ వీళ్ళకి అర్థమయ్యేది ఏంటి అంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ కలుస్తుంది, సోషల్ మీడియాలో కలుస్తున్నారని వీళ్ళకి అర్థమవుతుంది. సో వీళ్ళని కలవాలంటే మనం కూడా సోషల్ మీడియాకి వెళ్ళాలి అని వీళ్ళకి. సో బేసిక్గా సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతారు. ఏది 70 ఏళ్ల వయసులో వీళ్ళు సోషల్ మీడియాలోకి వెళ్తారు. వీళ్ళు సోషల్ మీడియాలోకి వెళ్ళినా సరే వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? వీళ్ళు సోషల్ మీడియాలో చేయాల్సిన పనులు అంటే వర్చువల్గా చేయాల్సిన పనులు వీళ్ళు ఫిజికల్గా చేస్తూ ఉంటారు.
అంటే ఏంటి, ఒక డైవోర్స్ తీసుకుంటున్నామని అనౌన్స్ చేసిన కపుల్ ఉమ్, వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళు తారమ్మ బంగారాలాగా మాట్లాడి వాళ్ళిద్దరిని అలా కాదు, మీరు ఇలా ఉండొచ్చు కొన్నాళ్ల పాటు, మీరు వాయిదా వేయండి ఆ ఆలోచనని అని చెప్తారు. ఉమ్, వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. వెంటనే ఆ అమ్మాయి నెక్స్ట్ డే చెప్తుంది, నేను కొన్నాళ్ల పాటు నేను పోస్ట్పోన్ చేస్తున్నా ఈ ఐడియా. ఉమ్, అక్కడ వీళ్ళు బాగా వాళ్ళ పిల్లవాడు వీళ్ళ వీడియో తీస్తాడు అనమాట. ఉమ్. వీళ్ళు చెప్తున్నప్పుడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడతారు. అది వైరల్ అవుతుంది. ఇది మీకు సోషల్ మీడియాలో చాలా సార్లు అనిపించిందా ఇలా ఉండాలి అని? భయంకరంగా అనిపించింది. ఉమ్, నేను యాక్చువల్గా ఒక వీడియో నేను చేయబోతున్నా కూడా, అది ఉమ్, ఇట్స్ అబౌట్ హౌ మనము బేసిక్గా మనము ఒక ఫిజికల్ దీని నుంచి ఇదైపోయి, అంటే సమిష్టి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలు అవుతాయి, వ్యష్టి కుటుంబాలు వ్యక్తి కుటుంబాలు అవుతాయి. అంటే నేనే ఒక కుటుంబం, నేనే కుటుంబం, నా కుటుంబంలో నేను ఒక కుటుంబం. అంటే తాత తండ్రి కొడుకు, ఉమ్, తాతను పక్కకు పెట్టి తండ్రి కొడుకు అవుతే తండ్రిని పక్కకు పెట్టి కొడుకు అయిపోయాడు ఇప్పుడు. అవును. సో అలా ఇండివిజువల్స్ ఇదైపోయారు. నేను ఫోటో తీస్తే 100 మందిలో ఉన్నా సరే నేను సెల్ఫీ దిగుతాను. అలా అయిపోతున్నాం మనము. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఓకే, ఆ అమ్మాయిని కోట్ చేస్తూ తప్పనిసరిగా ప్రతి ఫీలింగ్ లోను, అది రొమాంటిక్ గా అయినా సరే లేకపోతే చొరకైనా సరే, రొమాన్స్ లో కూడా చొరక మళ్ళీను, ఇంకో రకమైన షేడ్ని, అంటే ఉలిక్కిపడి భుజాన్ని గిల్లుకునే, తడుముకోవటం కాదు గిల్లుకునే అంత ఇదిగా ఉండే ఈ కాన్సెప్ట్ ఎలా పుట్టింది అసలు? నేను చూస్తున్న అమ్మాయిలే అండి, నేను చూస్తున్న అమ్మాయిలు, పరిచయం అవుతున్న అమ్మాయిలు చాలామంది డైరెక్ట్గా, అంటే ఇప్పుడు మీరు దీనిలో ప్రశ్న అడిగారు మీరు, బట్ అట్లాంటి పోస్ట్ పెట్టగానే ఇమ్మీడియట్ 10 నిమిషాల్లో నాకు 2-3 మెసేజెస్ వస్తాయి. ఇప్పుడు కాదు, దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, ఇవే కాదు వేరు వీటికి వాళ్ళు చాలామంది ఒక మంచి దీంతో వాళ్ళు స్నేహ భావంతో వాళ్ళు పెడతారు. కాకపోతే ఒక టైం దాటిన తర్వాత ఒక 12-1 గంట ఆ టైంకి వచ్చే మెసేజెస్ అంటే భయం నాకు. ఎందుకు అంటే ఆ టైంలో మనలో కూడా ఒక తెలియని ఒక చిలిపి ఇది వచ్చేసి ఉంటుంది. వాళ్ళు అడిగిన దాన్ని ఒక చిలిపి కోణంతో మనం దానికి ఒక క్వశ్చన్ వేస్తాము, దాన్ని వాళ్ళు ఆన్సర్ చేస్తారు అదే చిలిపి దీంతో. అది ఏమవుతుంది తెలియకుండా ఒక తమాషా ఇది స్టార్ట్ అయిపోతుంది అక్కడ. అది నాకు భయం. అది అందుకనే నేను ఆ టైం వచ్చే టైంకి నేను దాదాపు డిస్కంటిన్యూ ఇదైపోయి లాగౌట్ అయిపోయి ఉంటాను. వెంటనే పోస్ట్ పెడతారా? పోస్ట్ పెట్టడం అయిపోయి ఉంటుంది ఆ టైంకి. ఆ టైంలో పోస్ట్ పెట్టాలంటే ఇంకో భయం. అంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ పాటు నేను డిస్కనెక్టెడ్గా ఉన్నా. తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, వెన్ ఐ హ్యావ్ కంట్రోల్ ఆన్ మై సెల్ఫ్, నేను ఎందుకు భయపడాలి, ఎవరి కోసం భయపడాలి? ఇన్ఫ్యాక్ట్ నేను దీన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చా. అంటే ఏంటి, ఒక అమ్మాయి కనుక నా దగ్గరికి వచ్చి 1 గంట టైంలో నా దీనిలోకి వచ్చి మెసేజ్ బాక్స్లోకి వచ్చి హాయ్ అని పెడితే, నేను దాన్ని చిన్నగా ట్రిగ్గర్ చేయటం మొదలుపెట్టాను. నేను రొమాంటిక్గా ట్రిగ్గర్ చేయటం మొదలుపెట్టా కావాలని. నాకు ఏం చేసింది అది, నాకు క్యారెక్టర్స్ని పరిచయం చేస్తుంది. డిఫరెంట్ క్యారెక్టర్, నాకు గొప్ప క్యారెక్టర్. నేను చేసిన ఇంకొక ఇదేంటి, నా అటువంటి ఇవన్నీ కూడా మైథిలికి తెలుసు. నేను ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఒక కాన్వర్జేషన్ ఒక ఇదో అవుతే అవి మైథిలికి తెలుసు. వాటి గురించి మీ రిలేషన్ ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, అక్కడ ఓపెన్ గా ఉన్నారు. నేను ఏది కూడా నేను మైథిలి దగ్గర నుంచి ఆపట్ల. ఇప్పటికిప్పుడు కూడా నాకు ఇది గనక చేస్తే, ఎవరన్నా గనక మెసేజ్ పెట్టి ఏదన్నా బెదిరించడానికి ఇది చేస్తే పెట్టుకో, నేను ఎవరికి భయపడాలి? నేను భయపడాల్సింది ఒకళ్ళకే. వాళ్ళకి నేను ఆన్సరబుల్. ఆ ఆన్సరబిలిటీ నేను ఫస్ట్ డే నేను క్లియర్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి నాకు నేను ఆన్సరబుల్. నేను తప్పు చేస్తున్నానా నాకు నేను ఆన్సర్. ఇది ఎప్పుడైతే నేను దీని నుంచి ఆ స్వేచ్ఛ నాకు వచ్చిందో, నేను ఏ అమ్మాయి అయినా సరే, ఏ అమ్మాయి ఎంత వల్గర్గా నాకు ఇవి ఇచ్చినా నేను దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలను. నేను దాన్ని కంట్రోల్గా ఇది నేను తాగుడికి అలవాటు పడలే. నాకు భయం ఏంటి, నేను తాగితే నేను కంట్రోల్ పోతుందేమో నా మీద నాకు అని చెప్పాను. అందుకని తాగుడికి వెళ్లకుండా నేను కంట్రోల్ చేసుకోగలిగాను. సో ఆ అమ్మాయి అనేది ఒక ఊహాజనిత పాత్ర అది. బట్ అందులో దాదాపు ఏ అమ్మాయి అయినా సరే ఎక్కడో ఒక చోట తనంతా రిలేట్ చేసుకోగలదు. ఏ అబ్బాయి అయినా సరే మెసెంజర్ లోకి వచ్చిన ఏ ఒక్కర మెసెంజరే కాదు, ఒక చాలా గౌరవంగా పెట్టిన పోస్టులు కూడా ఉన్నాయి, చాలా సటిల్ గా చమత్కారంగా పెట్టినవి కూడా ఉన్నాయి. నన్ను నేను కించపరుచుకుంటూ ఆ అమ్మాయి ముందు నా మీద సెటైర్లు వేసుకుంటూ ఉన్నాయి. ఇట్స్ ఎ స్లైస్ ఆఫ్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక స్టోరీ రాసిన, ఒక ఫేస్బుక్ పోస్ట్ రాసిన,
అది ఈ ఆయమ్మాయి కూడా ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ అందులో. ఈ రచయిత అనే కోణంలో సిర అనేది ఒక అద్భుతమైన కోణం. కాలేజీల్లో కానివ్వండి వీటికి సంబంధించినంత వరకు ఎలా ఉంటుంది ఒత్తిడి, ఎలా కమర్షియలైజ్ దీంట్లో ఎలా ఉంటుంది, అసలు దాని పరిశీలన ఎలా జరిగింది? నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి సినిమాలో ఉన్నారు అని అంటే, నటనలో ఉన్నారంటే ఆ దారిలో వెళ్తూ ఉంటారు. ఈ కాలేజీల వైపు ఎలా మళ్ళింది అసలు మీ దృష్టి? ఇది చూశానండి నేను, ఎన్డీటీవీలో ఒక ఆర్టికల్ చూశాను నేను. దానిలో వాళ్ళు ఏం చేశారంటే, ఒక కుర్రాడు, వన్ ఆఫ్ దోస్ కార్పొరేట్ కాలేజెస్, ఒక కుర్రాడు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఒక అబ్బాయిని బెంచ్ ఎక్కించి అమ్మాయిలు వీళ్ళు అందరూ ఉండగానే అతని ప్యాంట్ కిందికి లాగి చేస్తున్నది ఒక కుర్రాడు మొబైల్తో షూట్ చేశాడు, దాక్కొని. అది బయటికి వెళ్ళింది, వైరల్ అయింది. అది వైరల్ అయిన దాన్ని, ఆ వీడియోని వీళ్ళు ఎన్డీటీవీలో చూపించారు. అమ్మాయిలు పాపం ఇదిగా దాచుకుంటున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, అబ్బాయిలు ఏమో చప్పట్లు కొడుతున్నారు. ఆ దీనిలో ఉండగా నాకు అది ట్రిగ్గర్ చేసింది నాకు. దెన్ వెన్ ఐ వెంట్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్, ఈవిడ ఒక ప్రొఫెసర్ నీరదారెడ్డి గారిని ఆవిడ ఒక ఇది చేశారు, ఆవిడ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి చెత్తపుట్లో పడేశారు. ఏంటది ఆ రిపోర్ట్ అంటే, దాదాపు 50-60 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 200 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల్ని వాళ్ళు ఆ జనరల్ టీనేజ్ ప్రెషర్స్తో తీసుకున్నారు అన్న దీనిలో డైవర్ట్ చేశారు. బట్ డెఫినెట్లీ కొంతమందిలో మాత్రము అది జరిగింది. ఏంటి అంటే, ఆ చుట్టుపక్కల పరిసరాలు, హాస్టళ్లలో వాళ్ళని చూసే తీరు చాలా దారుణమైన ఇవి ఉన్నాయండి దానిలో. అంటే నిజంగా ఆలోచన రేకెత్తించే సబ్జెక్ట్ అది. సో అంటే ఒక కాలేజీలకు సంబంధించిన బిజినెస్ కోణంలో వాళ్ళ వికృతమైన ఆలోచనలు కానివ్వండి, నిర్దాక్షిణ్యమైన వ్యవహారం, చాలా దారుణమైన. ఇది ప్రొడక్ట్ బయటకు వచ్చిన బుక్ బయటకు వచ్చినప్పుడు మీ పైన ఎటువంటి ఒత్తిళ్లు రాలేదా? మెసేజ్ లెవెల్లో దీనిలో వచ్చినాయి తప్పించి ఎవరు పెద్ద ఇదే జరిగింది ఇదే అనమాట. అంటే ఈవెన్ ఇందాక నీరదారెడ్డి గారి రిపోర్ట్ని బయటపడేశారన్న, ప్రశ్నించే వాళ్ళు స్ట్రాంగ్గా లేరు. అంటే ఎట్లా, నేను ఒక ఇది బయటకి తీసుకొని వచ్చినప్పుడు 100 గొంతులు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు వాడు భయపడతాడు. అప్పుడు వాడు భయపడి ఆ ఇష్యూ తీసుకొచ్చిన వాడిని బెదిరిస్తాడు. ఎందుకంటే నన్ను బెదిరించిన వాడు ఎప్పుడు కూడా భయపడి బెదిరించిందే నన్ను. వాడు నన్ను బెదిరించలేదు అంటే వాడికి పెద్ద పట్టించుకోలేదు దాన్ని అని అర్థం. సో సిరా ఎందుకు రాసేవారు అని నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే నా ఆలోచన ఎక్కువ మందిలోకి వెళ్ళింది. అది వాడి మూలాలని, వాడి ఉనికిని ప్రశ్నిస్తుంది. ఉనికి మూలాలకు సంబంధించిస్తే మీరు ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ లాగా, ఒక యూత్ లాగా, అంటే మీరు యూత్ ఆఫ్ కోర్స్ యూత్ లాగా స్పందించడం చూసారా రీసెంట్గా SCU. సో దానిపైన అందరూ స్ట్రైట్గా కామెంట్స్ స్ట్రైట్గా ఒకటి పెడితే, మీరు దానిని చాలా రకాలుగా టచ్ చేస్తూ, మనుషుల్లో ఉన్న లోపల ఉన్న ఆలోచనని టచ్ చేస్తూ ఒక పోస్ట్ పెడితే అది మళ్ళీ వైరల్ అయిపోయింది. చాలా క్వశ్చన్స్ రాజ్ మాద్రాజ్ అని కోట్ చేస్తూ దాన్ని చేశారు. అది చూసినప్పుడు అంటే HCUకి సంబంధించిన భూములకు సంబంధించింది డిఫరెంట్ కోణాలు ఉన్నాయి యాక్చువల్గా. అది ప్రభుత్వం తరఫు నుంచి ఒక వాదన ఉంది, దీనికి సంబంధించిన రాజకీయపరమైన ఇది ఉన్నాయి, అంటే విద్యార్థులకు సంబంధించిన దీంట్లో కోణాలు ఉన్నాయి. ఒకటి ఏదైనా ఇష్యూస్ జరిగితే నేను ఇమ్మీడియట్లీ దాని మీద పెట్టను. నాకు భయం. ఎందుకు అంటే ప్రతిదానికి ఇందా మీరు అన్నట్టే ప్రతిదానికి వేరు కోణాలు ఉంటాయి. అన్ని కోణాలని ఇది చేస్తూ పోతే దీనికి కొన్ని పాజిటివ్ పాయింట్స్, దీనికి కొన్ని నెగిటివ్ పాయింట్స్, పైకి వెళ్తుంది కిందికి వస్తుంది. సో ఇలా వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మనకు ఉంటుంది. ఇది ఏంటో తెలిసేంత వరకు మనం ఒకవైపుని తిట్టకూడదు అనేది నా ఉద్దేశం. ఒకవైపుని తిట్టడమో ఒకవైపుని పొగట్టమో చేస్తూ ఉన్నంతకాలం నువ్వు యూఆర్ ఓన్లీ యాడింగ్ టు ది chaotic అట్మాస్ఫియర్ అరౌండ్ ఇట్. సో అందుకని నేను ఇమ్మీడియట్లీ పెట్టను. బట్ నాకు అది నాకు చాలా బాధేసిన ఇది అది. ఎందుకంటే తెలుసో తెలియకో ఈ నేచర్ అంటే ఒక ఇదనమాట. అంటే యండమూరి వీరేంద్రనాథ్ రాస్తారు ఒక క్యారెక్టర్లో, అంటే ఒక చెట్టుని ఒక 50 ఏళ్ల క్రితం చెట్టుని కూల్చేసే ఏడుపు వచ్చేసే మన ఆ సెన్సిటివ్ దీనిలో ఉన్నా నేను. ఒక 400 ఎకరాల దీన్ని పడేస్తున్నారు అనేటప్పటికీ ఇమ్మీడియట్గా వచ్చిన థాట్ ప్రాసెస్ అది. దానికి వెనక ఎన్ని రకాల కోణాలు ఉన్నాయి, దాని అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ఇవన్నీ నాకు అనవసరం అనిపించింది. ఇవన్నీ అనవసరము. ఇవన్నీ లేకున్నా ఎన్ని రకాలున్నా సరే
ఇదైతే తప్పు. అట్లీస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ముందు అందరికీ చెప్పి ఇగో ఇందుకు మేము చేస్తున్నాము, మీ అనుమతి కావాలి నాకు అని ఒకసారి ఒట్టేయించుకొని జనాలతోటి అప్పుడు చేయించాల్సింది, జెన్యూన్ అయ్యి ఉంటే కనుక. అంటే ఒక ప్రభుత్వము మనం చేసే ఇదేంటంటే ఒక ఉద్యోగి కనుక ఉంటే ఆ ఉద్యోగికి ఇది ఉంటుంది, ఏది తన పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుంది, ఒక ఆడిట్ ఉంటుంది. ఒక ప్రభుత్వానికి ఆడిట్ ఎందుకు ఉండకూడదు అనేది నా గట్టి నమ్మకం ఎప్పుడు కూడా. ఓ సోషల్ ఆడిట్ ఉండాలి. వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్. సోషల్ ఆడిట్ లేకుండా ఉన్నందువల్ల ఇంత కళ్ళు మూసుకొని, ఎందుకు నాకు మెజారిటీ ఉందన్న ఏకైక దీనిలో కళ్ళు మూసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే గుడ్డెత్తి దీనిలో పడ్డట్టుగా నరుకుతూ పోతున్నారు. ఇది ఓన్లీ ఒక సింబాలిక్ మాత్రమే, ఒక అడవి నరకటం అనేది. సో అది ముందు చేయాలి. ఏది నేను చేసింది తప్పా కాదా, నేను చేయబోతోంది తప్పు అని మీరు అంటే గనక రీజన్స్ ఇవి అని ఏం చేస్తే తప్పేంటి ఒక ప్రభుత్వం కొన్నాళ్ళపాటు. ఇప్పుడున్న దీనిలో సోషల్ మీడియాలో మీరు కష్టమా ఇప్పుడు ఇది? దానిలో డిఫరెంట్ వాయిసెస్ వచ్చేవి కదా, ఇది చేయకపోవటం తప్పు. సో ఇమ్మీడియట్లీ రాజకీయాలను బాగానే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రాజకీయాలు అంటే ఇవే రాజకీయాలు, ఎందుకంటే ఏముంటాయి వీళ్ళు చేసే పనులే రాజకీయాలు. అల్లు అర్జున్ మీద ఒక అటాక్ జరిగింది, దానికి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, దాన్ని మనం ఎలా చూస్తాము? ఓ సినిమా వాడిగా ఎలా చూస్తానో నేను ఒక మామూలు పౌరుడిగా ఎలా చూస్తాను. ఓ సినిమా వాడిగా ఉన్నప్పుడు అల్లు అర్జున్కి ఇది జరగటం తప్పు లేదు అని చెప్పని సాడిస్టిక్గా కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు బాధేసింది. సినిమా వాళ్ళని బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళకి ఇదే చేస్తే జరగాలి. ఏ విధంగా నేను మామూలు మనిషిని కాదు, నన్ను ఏ విధంగా నువ్వు ఓ చూపుడు వేలెత్తి చూపిస్తావు? మీటూ ఇది జరిగినప్పుడు సినిమా వాడనే కనిపిస్తే కాల్ చేద్దామన్న దీనిలో పైకి వచ్చారు అందరూ, బయటకు వచ్చి మాట్లాడారు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జరగట్లేదా, నీ రాజకీయాల్లో జరగట్లేదా, నీ మీడియా ఐ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ఏ పర్టికులర్ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీలో ఒక ఇతను ఒక ప్రొఫెసర్ ఏ విధంగా హింసించాడో తెలుసు నాకు. ఆ అమ్మాయి బయటికి రాలేదు, ఆ అమ్మాయి వచ్చినా సరే ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే గ్లామర్ లేదు అక్కడ. ఇక్కడ గ్లామర్ ఉంది, బయటకు వచ్చి ఈ అమ్మాయి ఏ సినిమా ఇండస్ట్రీలో మగాళ్ళనైతే తిట్టాడో వాడే నెక్స్ట్ డే ఆ అమ్మాయి మీద కామెంట్ పెడతాడు కింద, వల్గర్. సో డబుల్ స్టాండర్డ్స్ ని నేను ప్రశ్నించాలి. మీడియా తమ స్టాండర్డ్స్ తీసుకుంటోంది అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే దాసరి గారితో పనిచేసిన మీకు దాసరి గారు ఒక పత్రికను స్థాపించారు. నేను దానిలో చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకున్నాను. ఎలాంటి రోల్ తీసుకున్నారు? సాకిరేవు అని తను ఒక ఇది చేసేవారు అనమాట, ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాసేవారు. అలాగే మేఘ సందేశం అనే మ్యాగజైన్లో కూడా ఒక అలాగే వార్తాపత్రిక ఉదయం. అప్పుడు నేను లేనప్పుడు, అప్పుడు నాకు తెలియదు. ఆయన తర్వాత పెట్టిన మేఘ సందేశం, శివరంజని, చార్మినార్ అని 3 పత్రికలు మొదలుపెట్టారు. అదే టైంలో ఆయన ఇది కూడా తెలుగు తల్లి అని ఒక పార్టీ కూడా స్థాపించారు. నేనున్న టైం అది, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలో జరిగింది. సో ఆ దీనిలో నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే, అంటే ఆయన రాక్షసుడు కదా మనిషి. సో ఆయన ఏం చేసేవారు, రోజంతా ఆయన షూటింగ్ చేసి యాక్టింగ్ చేసి బయటకు వచ్చి ఇదైన తర్వాత మంచిగా స్నానం చేసి వచ్చి కూర్చొని వీటికి కాలమ్స్ రాయటం మొదలుపెట్టారు. 10:30, 11, 12 ఆ టైంలో ఇదనమాట. ఆ టైంలో నేను ఆయన కంపెనీ. సో అప్పుడు పాత్రికేయ విలువలు మీకు చాలా అర్థమై ఉండాలి కదా. అంటే ఏమవుతుందంటే సమాజం మారిన తీరును బట్టి పాత్రికేయ విలువలు మారుతాయి, పాత్రికేయ విలువలను బట్టి సమాజం కూడా ఒక షేప్ తీసుకుంటుంది. బట్ ఇప్పుడున్న ఇదేంటంటే ఇప్పుడు చైతన్యం ఎక్కువగా వచ్చింది. చైతన్యం అందాం ప్రస్తుతానికి అందాం. అంటే అది చైతన్యం అందామా, ఒక రకమైన రాక్షసత్వం అందామా తర్వాత చూద్దాం. బట్ ప్రస్తుతానికి చైతన్యం అనేది వచ్చింది. ఆ చైతన్యానికి నేను రీజన్ ఇందాక చెప్పాను, ప్రతి వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు. అంటే మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ నిజంగా నాలో చైతన్యం ఉంటే నేను బయటకు వచ్చి ఛాతీ విరుచుకొని మొహం చూపించి నేను చెప్తాను. ఇప్పుడు వచ్చే చైతన్యం అంతా ఇదంతా ఘోష చైతన్యం అంతే. ఇదంతా కూడా దానిలో ముసుగులో ఉండే ఇదే. కొద్దిమంది ఉన్నారు ఇప్పుడు కూడా నిజంగా జెన్యూన్గా రాయగలిగిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బట్ ఆ విధంగా చూసుకుంటే ప్రతివాడికి మాట్లాడాలనే యావ పెరిగిపోయి ఇది ఉన్నందువల్ల వీళ్లకు తగినట్టుగానే వాళ్ళు రాయటం మొదలుపెట్టారు. రాయటము వీడియో జర్నలిజం వచ్చేసి, ఈ వీడియో జర్నలిజం కూడా ఏమైంది, ఇది ఎక్కడో దాక్కొని వీళ్ళు తీస్తున్న వీడియోలే వీళ్ళు చూపిస్తున్న వీడియోలు. ఒక టైంలో నేను చేసి వాళ్ళకి పంపించాలంటే, ఒక రియలిస్టిక్ వీడియో అయినా పంపించాలంటే
నువ్వు ఈ కెమెరాతోటి తీయాలి, నీ కెమెరాలో ఏమాత్రం ఇవున్నా సరే పిక్సలేషన్ అయి ఉన్నా సరే మేము తీసుకోము అని చెప్పేవాడు. టెక్నికల్ బాగా గుర్తు టెక్నికల్ దీనిలో మా టీవీ వచ్చిన కొత్తలో కూడా అది ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సెల్ఫీ వీడియోలు ఇప్పుడు ఫోన్ చాలు, ఏదో ఒకటి ఇస్తే చాలు, బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇది చేస్తున్నారు. నేను ఒక వీడియో తీస్తే నేను అది వాట్సాప్లో పంపిస్తాను, అది ఎంత డర్టీ క్వాలిటీ అయినా సరే. సో యూట్యూబ్ జనరేషన్లోకి ఎప్పుడైతే మీడియా వచ్చేసిందో అప్పుడు యూట్యూబ్ జనరేషన్ అనేది నేను చూసే వీడియో క్వాలిటీ ఎగ్జాక్ట్లీ అదే క్వాలిటీ మీడియా రిపోర్టింగ్లో కూడా వచ్చేసింది. నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు నీ బిలో ద బెల్ట్ కొట్టాలి. నేను ఇప్పుడు నీకు నిజంగా జెన్యున్గా నీ హార్ట్కి టచ్ అయ్యే ఇది కాదు, లేదా నేను ఆలోచింపజేసే ఆర్టికల్ కాదు నేను రాయాల్సింది, నీ బిలో ద బెల్ట్ కొట్టాలి. దానికి వాడు అదే కరెక్ట్గా దాన్ని రివర్స్ మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చేస్తున్నాడు, నీకేం తెలుసు, మీడియాకేం తెలుసు, మీడియాని తిడుతున్నాడు. ఒక ప్రొడ్యూసర్ ఒక నిర్మాత వచ్చి ఎదురుగా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళని వాయించి పడేసినప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, వాడి మీడియా వాళ్ళది ఎదురుగా బయటకు వెళ్ళి వాడు ఎదురు పెట్టి నీ బతుకెంత అని వాడు నాగవంశీ పేరేదైనా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళాల్సిన దీంట్లో ఒక క్రియేటివ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు కలిసి వెళ్ళాల్సిన దీన్ని ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనిపిస్తుంది. రోడ్డు మీదకి లాగేశారు మొత్తం అందరూ, అన్నిటినీ రోడ్డు మీదకి లాగేశారు. ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగితే రోడ్డు మీదకి లాగేయాలి దాన్ని. రోడ్డు మీదకి లాగేసి ఏం చేస్తున్నారు, అందరినీ బట్టలు కూడా తీసి నగ్నంగా నిల్చోబెట్టి ఎవరి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవడు నిజంగా అక్కడ బాధితుడు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాడు జెన్యున్గా వాడు తర్వాత రిపర్కషన్స్ అన్ని వాడు భరించాలి. దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10 మంది వచ్చి వాళ్ళని మీ సినిమా తీస్తాం మేము అని అంటే వాళ్ళు చేతులు జోడించి చెప్పారు మమ్మల్ని ప్లీజ్ అని. ఎందుకంటే అప్పటికే మీడియా దాన్ని మామూలుగా ఎక్స్పోజ్ చేయలేదు. వాళ్ళు ఉండగలరా సొసైటీ మధ్యలో, వాళ్ళు తిరగలరా? అంటే మీ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే ఒక దశకు చేరిన తర్వాత ఒక ఆర్టిస్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ మధ్యలో ఒక వీడియో చేసి పెట్టారు మీరు. కాస్టింగ్ దీని గురించి అన్న ఒకరి విలువని ఇంకొకటి ఎలా అంచనా వేస్తాడు అన్న ఒక క్వశ్చన్ చేస్తూ ఇది ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు కాదు ఇక్కడ కాదు, ఎప్పుడూ జరుగుతూ ఉన్నది. అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా అండ్ కరీనా కపూర్ అనుకుంటాను, వీళ్ళ ముగ్గురిది ఒక ఇంటర్వ్యూ తీసుకుంటూ దానిలో ఇంటర్వ్యూయర్ అడిగింది అనమాట, మీ ఇండస్ట్రీలో ఫిమేల్స్కి ఇది తక్కువ ఉంది, రెమ్యునరేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి మీకు, సో అదే విధంగా జస్టిఫబుల్ అని అడిగింది. అడిగితే న్యాచురల్లీ కరీనా కపూర్ రెండో ఆమె వీళ్ళిద్దరూ దాన్ని ఆబ్వియస్లీ దాన్ని తప్పు పెట్టారు. దాన్ని అవును వీఆర్ ఫైటింగ్ ఫర్ రైట్ కైండ్ ఆఫ్ రెమ్యునరేషన్స్, ఈక్వల్ రెమ్యునరేషన్స్, ఉమెన్ ఈక్వాలిటీ. అది అమీర్ ఖాన్ ఒక మాట అన్నాడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో టికెట్ ఎక్కడ తెగుతుంది, ఎవరి పేరు చూసి తెగుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఆ విధంగా చూసుకుంటే మనం ఒక ఆర్టిస్ట్ పొటెన్షియల్ ఏంటి, వాడి స్టామినా ఏంటనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఒక సినిమా అనౌన్స్ అవ్వగానే హీరో ఎవరు అని నువ్వు అడుగుతున్నంత కాలము హీరోకి ఎందుకు ఇంత రెమ్యునరేషన్స్ ఇస్తున్నావు అని అడిగే హక్కు నీకు లేదు. ఓకే, హీరో ఎప్పుడు కూడా హీరో అందుకే ఎక్కువ ఇది చేస్తాడు. నువ్వు ఒక హీరోయిన్ సినిమాని, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని అదే విధంగా నువ్వు చూపించు, హిట్ చేసి చూపించు. ఒక టైంలో విజయశాంతి రాములమ్మ సినిమాకి చాలామంది పెద్ద హీరోల దీనికంటే ఎక్కువ వచ్చినాయి కలెక్షన్స్. అప్పుడు విజయశాంతికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఈక్వల్లీ, షీ వాజ్ కాల్డ్ లేడీ అమితాబ్ దెన్. సో మై పాయింట్ ఈస్ మార్కెట్ ఈజీగా డిస్కౌంట్ చేస్తుంది. నువ్వు ఎంతైనా నేను ₹1,00,00,000 కావాలని నేను అడిగితే ఎవరు ఇస్తున్నారు నీకు ఇది చేశారు. సో దానిలో చాలా వాల్యూ ఉంది అతని జీవితాలు, సమాజం అంతా. ఓకే, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? అసలు రాజమాద్రాజు గారిని రేపు ఇంకో కొత్త కోణంలో ఎలా చూడబోతున్నాం? కొత్త కోణం అంటే we are as good as our society takes us to, అంతేగా. మన సమాజంలో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక ఇదో జరిగితే దాన్ని ఒక ఫేస్బుక్ పోస్ట్ తోటి ఆపేద్దామా, లేకపోతే ఒక బుక్ రాద్దామా, లేదా సినిమా తీద్దామా? మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నా. ఒక జర్నలిస్ట్గా మీరు దాని గురించి ఒక ఆర్టికల్, ఒక రీసెర్చ్ చేసి ఒకటి చేస్తే నేను దాన్ని ఇంకొక రూపంలో నేను చూపిస్తాను. మనం అందరం కూడా మీడియా పనే మనం చేస్తున్నాం. ఒక జర్నలిస్ట్ మన మైండ్లో ఉన్న జర్నలిస్ట్ని సాటిస్ఫై చేయటమే. సో ఆ విధంగా చూస్తే సొసైటీతో పాటే నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. బట్ ఇంకో దీనిలో చూస్తే నేను ఐఎమ్ రైటింగ్ ఎ బుక్ నౌ. ఒక పుస్తకము, ఇట్స్ ఏ లవ్ స్టోరీ. ప్రస్తుతానికి ఇంతకంటే చెప్పలేను, ఎందుకంటే దీని గురించి నా తమాషా కాంటెస్ట్లు అవి పెడదామనే ఐడియా అన్నమాట.
సో అది నేను ఒకటి ఆల్రెడీ నేను దీనిలో పెట్టాను. దీని పేరేంటి అని చెప్పని నేను మీ పోస్ట్ దీన్ని ఏఐ చాట్ జీపీటీని ఉన్న గ్రోక్ని అడిగితే అవి రెండు వేరు వేరు దీనిలో డిజైన్స్ ఇచ్చింది అని చెప్పని దీన్ని బట్టి పేరేంటో మీరు చెప్పండి అంటే రకరకాలుగా చెప్పారు. అదొక ఫన్. దొరికిందా పేరు ఇంతకి వాళ్ళకే ఎవరికి దొరకలే. మీకు నేను రాశాను, ఆల్రెడీ టైటిల్ నేను రాశాను. ఈ బుక్ నేను ఈ కమింగ్ 1 month లో రిలీజ్ చేస్తాను. అదొకటి, ఒక సినిమా కూడా ప్లాన్ చేస్తాను. మీరు డైరెక్ట్ చేస్తున్నారు? ఎస్ నేను డైరెక్ట్ చేస్తుంది. నాకు అంటే యాక్టింగ్లో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నా డైరెక్షన్లో ఉన్నప్పుడల్లా ఆ విండో క్లోజ్ అయిపోతుంది, నాకు యాక్టింగ్ విండో. నేను చేయలేను ఇంకా. ఆ విధంగా నాకు గ్యాప్స్ వచ్చి చివరికి యాక్టింగ్లో నాకు ఇది వచ్చేసింది అనమాట, బ్రేక్ వచ్చినట్టుగా వచ్చింది ఆల్మోస్ట్. నేను కావాలనుకుంటే నేను ఒక ఇది చెయ్యొచ్చు. ఐఎమ్ జస్ట్ లయింగ్ లో యాజ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్ రాజమాదిరాజ్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. చాలా వినూత్నంగా, విభిన్నంగా, విలక్షణంగా వెళ్తుండే మీ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్తూ ఇలాగే సమాజాన్ని ఆలోచించేలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ అ లాట్. మీ ఇంటర్వ్యూ అంటే నాకు భలే అనిపిస్తుంది. అంటే ఏది చెప్పడానికి రెడీ ఉన్నానో ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయినట్టుగా టెలిపాథెటిక్గా మీరు క్వశ్చన్ వేస్తారు. అందుకని నాకు బాగా అనిపిస్తుంది చెప్పడానికి కూడా ఒక థ్యాంక్స్ అ లాట్.